ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మనం చూసినట్లయితే సౌలు యొక్క జీవితము ఒక గొప్ప మలుపు మార్పు చెందటం మనం చూస్తున్నాం. దేవుని యొక్క రూపాంతరత, దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క స్వరము సౌలు స్పష్టముగా విని ఉన్నాడు. ఆకాశం నుండి వచ్చినటువంటి ఆ యొక్క వెలుగులో నుంచి వచ్చిన స్వరము ద్వారా ఆయనలో ఒక గొప్ప మార్పు కలిగినది. 6వ వచనం మనం గమనించినట్లయితే, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలపబడినని చెప్పెను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. దేవునికి మహిమ కలుగును గాక. సౌలులో వచ్చిన ఈ గొప్ప మార్పు, ఈ రక్షణ, ఆయన దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము దమస్కులోకి వెళ్ళి ఉన్నాడు. అయితే సౌలు తనను తాను తగ్గించుకున్నాడు, దేవుని యొక్క మహాకృపను పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్.